వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘంలో నిర్వహించిన సమావేశం వాసవి కుటుంబ భద్రతా స్కీమ్ ఎంతో ఉపయోగకరంగా ఉందని వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు అన్నారు. ఈ మేరకు భర్త చనిపోయిన మహిళ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు మాట్లాడుతూ వేముల సంతోష్ అనే వ్యక్తి ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో అతని భార్య ప్రవీణకు 50,000 రూపాయల నగదును అందించినట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల కండగా పట్టణ ఆర్యవైశ్య సంఘం పాటుపడుతుందని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 11 పరపతి సంఘాలు నిర్వహిస్తున్నామని, ఇందులో సుమారు 2,000 మంది సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పాటుపడుతున్నట్లు గుండా ప్రకాశ్రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం బాధ్యులు మాల్యాల వీరమల్లయ్య, దాచపల్లి సీతారాం పలువురు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా వాసవి కుటుంబ భద్రత అనే ఒక స్కీమును రన్ చేస్తూ ఉంది, నడుపుతూ ఉంది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాదాపు 11 పర్పస్ సంఘాలు నడుస్తాం. ఈ 11 పర్పస్ సంఘాలలో సుమారు 2,000 మంది సభ్యులు ఉన్నారు. డిఫరెంట్ డినామినేషన్స్ ద్వారా వాళ్ళు డబ్బులు కడతా ఉంటారు. ఏ ఒక్క సభ్యుడు ప్రమాదవశాత్తు చనిపోయినా, అనారోగ్య సమస్యలతో చనిపోయినా కూడా ఆ సభ్యుని కుటుంబానికి వెంటనే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉచితంగా ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఫైనాన్స్ కార్పొరేషన్స్లో వాళ్ళ కట్టిన డబ్బు, వారి లాభాలు వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇది అదనంగా లభిస్తుంది. ఒక 3-4 మంత్స్ బ్యాక్ ప్రవీణ అని, వేముల ప్రవీణ అనే ఆమె భర్త సంతోష్ ఆకస్మిక మరణం జరిగింది. ఆ కుటుంబానికి ఈరోజు చనిపోయిన సంతోష్ యొక్క సతీమైనటువంటి ప్రవీణకు ఈ యొక్క స్కీమ్ కింద 50,000 రూపాయలు నగదు అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఎంతో సహాయకారిగా ఈ డబ్బు ఉంటుందనే భావన మనకుంది. కాబట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం అనేక సేవా కార్యక్రమంలో ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు సుమారు ఒక 10 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం లభించడం జరిగింది. ఎంతో ఆదరణ చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులకు, పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులకు, కార్యవర్గానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి గౌరవ కార్యవర్గ సభ్యులు మల్యాల వీరమల్లయ్య గారు, అలాగే దాచపల్లి సీతారాం గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. జయవసం.